హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఓడిపోతే ఏం అనే కథని ఈరోజు నీకు వినిపించబోతున్నానండి. అంటే ఆడపిల్ల కోసం ముగ్గురు అబ్బాయిల్ని కన్నావన్నమాట. నువ్వు చాలా గొప్పదానివే దీపు. స్నేహితురాలకి కాఫీ కప్పు అందిస్తూ నవ్వింది శశి. ఎన్నైనా చెప్పు, ఆడపిల్ల లేని ఇంట్లో కళ ఉండదు శశి. ఒక పండగే గాని వేడుకే కానీ మగరాయిళ్లదేముంది, ఓ ప్యాంటు చొక్కా తొడుక్కుని పెట్టింది తిని రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూర్చొని తినొచ్చు అనేది మా బామ్మ. ఆవిడికి కూడా నాలాగే మగపిల్లలు, కాకపోతే నాకు ముగ్గురే, ఆవిడికి 7. అమ్మని అర్థం చేసుకుని చేదోడుగా ఉండేది అమ్మాయిలే. శశి, దీప్తి ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోయింది. దీప్తికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలుసుకుని పాత కబుర్లు కలబోసుకుంటూ ఉంటే మళ్లీ కాలేజీ రోజుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. పడగదిలో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు. పెద్ద కొడుకు వశిష్ఠ చెస్ టోర్నమెంట్ ఉంటే వాడిని తీసుకొని హైదరాబాద్ వచ్చింది దీప్తి. వస్తూ 6 ఏళ్ల చిన్న కొడుకు పార్థుని కూడా తీసుకొచ్చింది. స్నేహితురాలు హైదరాబాద్ వస్తోందని తెలియగానే వాళ్లు ఆ 4 రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుబట్టింది శశి. శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది. వశిష్ఠని ఆడిటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది. అదిగో మా శ్రియ వచ్చినట్టుంది. కాలింగ్ బెల్ మోగేటప్పటికి గబగబా వెళ్లి తలుపులు తీసింది శశి. వస్తూనే షూస్ విప్పి అటూ ఇటూ విసిరేసి సోఫాలో చేరగిలా పడింది 14 ఏళ్ల శ్రియ. ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? కింద కూర్చొని కూతురు సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశు. డోంట్ ఇరిటేట్ మీ. చాలా కోపంగా ఉన్నాను. అసలే నేనింకా ఆ స్కూల్కి వెళ్లను. మార్చేయండి వేరే స్కూల్కి. కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పండి. కూతురు కోపం ఎవరి మీదో ఎందుకో అర్థం కాలేదు శశికి. కొద్దిగా బుజ్జగించాక తెలిసిన విషయం. 9వ తరగతిలో సెకండ్ టర్మ్ పరీక్షల్లో శ్రీయకి మార్కులు కాస్త తగ్గాయి. ఇన్నాళ్ల వరకు మొదటి 3లో ఉండే తాను ఇలా వెనకబడిపోవడాన్ని తట్టుకోలేకపోతోంది అని. ఏం పర్లేదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఒకళ్ళ మార్కులు మరొకళ్ళకు వేసి ఉంటారు. లేకపోతే నా చిట్టి తల్లికి తక్కువ మార్కులు రావడం ఏమిటి? నేను కనుక్కుంటాగా, బాధపడకు. కాదు మామ్, నీకు చెప్పా కదా, ఆ పీయూష్ గాడు శ్రేష్ఠారెడ్డి మా క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళదే హవా. నిజం చెప్తున్నా మామ్, వాళ్ళిద్దరూ మార్క్స్ క్యాండిడేట్స్. నాకు తెలుసు కదా. బోరు నేడ్చేసింది శ్రియ. సరే అడుగుదాంలే, లేచి ఫ్రెష్ అవ్వు. బెంగళూరు నుంచి దీపు ఆంటీ వచ్చింది. నీకోసం కుకీసు చాక్లెట్స్ కేక్ తెచ్చింది. ఎలాగో శ్రియని బ్రతిమలాడి మామూలు మనిషిని చేసింది శశి. ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు. నిన్న మొన్నటిదాకా బొద్దుగా ముద్దుగా రబ్బరు బొమ్మలా ఉండేది. ఇప్పుడు పొడుగ్గా సాగింది. శ్రియని దగ్గరే తీసుకుంటూ అంది దీప్తి. ఏది తిండి తింటే కదా ఒక్కో ముద్ద లెక్క చూసుకొని తింటుంది. బరువెక్కడ పెరుగుతానోనన్న ఆలోచన ఎప్పుడు. అవునా శ్రియ, ఎందుకురా? ఆకలి ఎలా తీరుతుంది నీకు? సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు. చూడు, అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేది, ఇప్పుడేమో ఇలా. శ్రీకి పోనీటైల్ వేస్తూ అడిగింది దీప్తి. పొడుగు జుట్టు జీన్స్ మీదకి బాగుండదు, అందుకే జుట్టు కట్ చేయించుకున్నాను. ఏవి కుకీస్ తెచ్చిచ్చింది శశి. పార్థు అక్కడే ఉన్న శ్రీయకి పలకరించడానికి ప్రయత్నించలేదు. వాటిని డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాల నుంచి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్లిపోయింది శ్రియ. మళ్లీ వచ్చి తల్లికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళింది. సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా, కిందంతా రాలిన బిస్కెట్ పొడి, విసిరేసిన స్కూల్ బ్యాగు, సాక్స్లు వగైరాలన్నీ చూసి శశి, ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమో దీపు. ఇంటిని రణరంగం చేసేస్తోంది. కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తాను నవ్వుతూ స్నేహితురాలకి సాయం చేసింది దీప్తి. శ్రియని బడిబాసు ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తోంది. శ్రియని హడావుడిగా నిద్రలేపకూడదు. అనునయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి. బ్రతిమలాడి పాలు తాగించాక వేడి నీళ్లు తోడేసి స్నానాల గది సిద్ధం చేస్తే వెళ్లి స్నానం చేస్తుంది. ఈలోపు తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడంలో, షూ పాలిష్ చేయడం, టైం టేబుల్ ప్రకారం బ్యాగ్లో పుస్తకాలు సర్దడం పూర్తి చేస్తాడు. తండ్రి దగ్గర కూతురికి మరీ గారాబం. అదయ్యాక నాకు ఇది వద్దు, అది కావాలి అంటూ తిండి దగ్గర ప్రహసనం.
అమ్మ బాక్సులో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు హోంవర్క్ పూర్తి చేయలేకపోయినందుకు కాసేపు తల్లిదండ్రుల మీద చికాకు పడుతూ ఉరుకులు పరుగుల మీద అపార్ట్మెంట్స్ ఎదురుగా ఆగే స్కూల్ బస్సు ఎక్కే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల రూంలో పక్క బట్టలు సర్దడం వగైరాలన్నీ చేసేసరికి మరో అరగంట. అప్పుడు గాని శశికి ఆఫీస్కి వెళ్లాల్సిన భర్తని అటెండ్ అవ్వడం కుదరదు. ఇక సాయంత్రం శ్రీయ ఏ మూడ్లో ఇంటికి వస్తుందో తెలియదు. ఆ పిల్లని ముద్దు చేసి బయట నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాలతో చేసిందో పెడుతుంది కూతురికి. ఎక్కువసేపు మొబైల్ ఫోన్తోనే గడిపే శ్రీయని వద్దు అని అనగలిగే ధైర్యం శశిలో కనిపించలేదు దీప్తికి. ఆ రోజు రెండో శనివారం. శ్రీయకి బడి లేదు. శశి భర్త శ్రీకాంత్కి ఆఫీస్ కూడా సెలవే. స్నేహితురాళ్ళిద్దరూ ఉదయమే లేచి వ్యాహ్యాళికి బయలుదేరారు. దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి. ఇవాళ అందరం కలిసి బయటికి ఎక్కడికన్నా వెళ్లి భోజనం చేసి సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకో జీవితం చాలా రొటీన్గా అయిపోయింది దీపు. మొగుడి సాధింపులు, అత్తగారి ఆరళ్లు లేకపోయినా బోర్ కొట్టేస్తుంది. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయమూ లేదు. నీలాగా ఉద్యోగంలో చేరినా బాగుండేది. అదేం లేదు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఉద్యోగము బోరు కొడుతుంది. పిల్లల చదువులకి, నాకిష్టమైన టూరింగ్కి సంపాదన అవసరం కాబట్టి గానీ లేకపోతే నేనెప్పుడో జాబ్ మానేసేదాన్ని. అయినా శ్రీకాంత్ది మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, చిన్న సంసారం. నీకెందుకు జీవితం నచ్చటం లేదు? ఒక్క రోజు కూడా ఇంట్లో వదిలిపెట్టి బయటికి వెళ్ళగలిగే అవకాశం లేదు నాకు. కూచిపూడి అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. దానికోసం కూడా టైం నేను పెట్టలేకపోతున్నాను. ఏం చేయను, సమయం లేక కూచిపూడిని వదిలేశాను. ఓ నెల రోజులు అమ్మ దగ్గర ఉండి చూసుకుందామన్నా కుదరదు. నేను లేనిదే క్షణం గడవదు దిగులుగా అంది శశి. అదా, అయితే ఎలాగే వీలు కుదుర్చుకొని డాన్స్ క్లాసులు తీసుకో. కాలక్షేపంతో పాటు నీకు నచ్చిన విద్యని మర్చిపోకుండా నలుగురికి నేర్పొచ్చు. అది కుదిరే పని కాదులే. ఈ జీవితం ఇంతే నిరాశగా అంది శశి. ఎందుకే బాబు అలా మగపిల్లల చేత బట్టలు ఉతికిస్తున్నావు? పాపం పొద్దున్నే వాళ్ళ చేత ఆ గది ఊడిపించి తుడిపించావు. నాకు ప్రాణం ఉసూరు మంది. పనమ్మాయి ఉంది కదా మాకు ఫ్రెండ్తో అంది శశి. ఏం వాళ్ళ బట్టలేగా వాళ్ళు ఉతుక్కునేది, అది వాషింగ్ మిషన్లో. ఇంట్లో ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు. ఇస్త్రీ చేసుకోవడం, షూ పాలిషు వగైరాలన్నీ వాళ్లే. తిన్న కంచాలు కూడా వాళ్లే శుభ్రం చేసుకుంటారు. అన్యాయమే దీపు. పాపం చిన్నపిల్లలు. 1వ క్లాస్ చదివే పార్దు చేత కూడా నువ్వలా పనులు చేయించటం నాకెంతో జాలేస్తుంది. గుండెకి ఎత్తుకుని హత్తుకుంది, ముద్దు పెట్టుకుంది శశి. ఇంకా నయం, నేనేదో సవతి తల్లిని అనుకుంటారు చూసిన వాళ్ళు. పనే అదేమిటి, మగ పనేమిటి, ఆడే పనేమిటి? సింపుల్గా అనేసింది దీప్తి. నో, అలా ఆడకూడదు. అసలు క్యారమ్స్లో హ్యాండ్స్ ఉండవు తెలుసా? నీ ఫ్రంట్ బేస్ లైన్ వాడకుండా స్ట్రక్చర్ మీద ప్లిక్ చేయాలి, కానీ అలా పక్కకి నెట్టకూడదు శ్రీయని వారిస్తూ అన్నాడు వశిష్ఠ. అదేం లేదు, ఎలా అయినా కొట్టొచ్చు, నాకు వచ్చు అంటూ తెల్లకాయన్ని తీసి పాకెట్లోకి నెట్టేసింది శ్రీయ. ఇదే మాట, ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి. వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చింది శ్రీకి. నేనేం మొదటిసారి ఆడట్లేదు. నేను, అమ్మ, నాన్న ప్రతివారం ఆడుకుంటాము. ఈ పిచ్చి రూల్స్ చెప్పొద్దు. కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రక్చర్ బోర్డుపై విసిరేసింది శ్రీయ. విస్తుపోయి చూడసాగాడు వశిష్ఠ. పోనీలేండర్రా, ఇవేమైనా పోటీలా? ఎవరు గెలిస్తే ఏముంది, గొడవ పడకుండా ఆడుకోండి. శ్రీయ నీకన్నా చిన్నది కదా వశిష్ఠ, వదిలేయి నవ్వుతూ అంది శశి. తన వంక చూసిన కొడుకుని కళ్లతోనే ఊరుకో అన్నట్టు సైగ చేసింది దీప్తి. చెస్ టోర్నమెంట్స్ క్వార్టర్స్ ఫైనల్స్ దాకా వచ్చి వెనుకబడ్డాడు వశిష్ఠ. ఏదో గోల్మాల్ జరిగిందే దీప్తి. లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచిన వాడు ఇక్కడ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోవడం ఏమిటి అని అన్నది శశి. ఏం కాదు, గెలుపోవటములు ఆటల్లో మామూలే. శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుళ్ళు తట్టుకోవాలి. ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి. నువ్వేమీ సముదాయించకు శశి, ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే కదా. ఏ అసోసియేట్ స్ట్రాటజీ, నీ ఆపోజిట్ స్ట్రాటజీ ఏంటి అని అడిగింది దీప్తి. వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కదమ్మా కుర్రాడమ్మా, పేరు రిక్కీ మునియా. ఆట మొదలు పెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు. కళ్ళన్నీ నా బిషప్ మీద స్ట్రైట్ చేశాడు. ఇకనే నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు. తప్పించుకోవడం కోసమే తప్ప స్టెప్స్ వేసి ఉంటావు.
నేను మన దగ్గర ఎలా ఆడాలో అలాగే ఆడానమ్మా, బిక్కమొఖం వేసి అన్నాడు వశిష్ఠ. అక్కడి ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు, కానీ మనల్ని మించిన వాళ్ళు ఉండరనుకోకూడదు కదరా. ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలవచ్చులే, బాధపడకు అన్నట్టు ఆ అబ్బాయి వాడి పేరేదో చెప్పావు, వాడికి కంగ్రాట్స్ చేసావా లేదా? దీప్తి ప్రశ్న సమాధానం చెప్తున్నట్టు తలూపాడు వశిష్ఠ. ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది. దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదు ఆమెకి. ఈ 2-3 రోజుల్లో పిల్లలు ముగ్గురు బాగా కలిసిపోయారు. శ్రియ మొండితనం దీప్తి పిల్లలకే అలవాటైపోయినట్టే వాళ్ళిద్దరి మంచితనం కూడా శ్రియకు నచ్చటంతో ముగ్గురు బాగా ఆడుకోసాగారు. అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచటం కోసం ఒక్క సంతానాన్నే కన్నా శ్రీకాంత్ మొదటిసారి శ్రియకు తోడు లేకుండా చేశాననే బాధ కలిగింది. బెంగళూరుకి దీప్తి వాళ్ళు ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. శ్రియకి షాపింగ్కి తీసుకెళ్ళింది. మంచి డ్రెస్సు, పార్కర్ పెన్ను, రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి. ఒక్క రోజులో రాదు కానీ ఈ క్యూబ్స్ ఆడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోవచ్చు. నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది, ఓర్పు అస్సలు ఉండేది కాదు. మా నాన్నగారు దీన్ని కొనిచ్చారు. తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రియ. ట్రై ఇట్. దీప్తి ఇచ్చిన కానుక శ్రియకి బాగా నచ్చేశాయి. షూర్ ఆంటీ, ఐ లవ్ యూ ఆంటీ అని చెప్పింది శ్రియ. శ్రీకాంత్ గారు, ప్లీజ్ శ్రియని ఈ దసరా సెలవుల్లో మా ఊరికి పంపించండి. మైసూర్లో దసరా ఉత్సవాలకు తీసుకెళ్తాను, బ్రహ్మాండంగా చేస్తారు. మేం రావద్దా? వద్దు శ్రీకాంత్ గారు, ఈసారి మా బంగారు శ్రియని 10 రోజులు అచ్చంగా మా కూతురులా చూసుకోవాలని నా స్వార్థం. వస్తావు కదూ అంటూ అడిగింది దీప్తి. ఆనందంగా తలూపింది శ్రియ. ఏమే రాక్షసి, ఏం మంత్రం వేశావే? నా కూతురు ఇంతలా మారిపోయింది. శ్రియని బ్యాడ్మింటన్ కోచింగ్ పంపి వాట్సాప్లో వీడియో కాల్కి చేసింది శశి స్నేహితురాలికి. నేను ఏం చేశానబ్బా అంటూ ఆశ్చర్యపోయింది దీప్తి. ఇంకేం చేయాలి, అంతా నువ్వే చేశావు, మాయ చేశావు. దాన్ని మంకుపట్టు, మొండితనం, కోపం, చిరాకు అన్నీ పోయాయి. తన పనులు తను చేసుకోవడమే కాదు, నాకు కూడా సాయం చేస్తోంది. మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతుంది. వాళ్ళ నాన్న అయితే ఇది అసలు మనమ్మాయేనా అంటున్నారు. నీ మొహం, నేనేం చేయలేదు. తెలివిగల పిల్ల కదా, తనే తనెలా ఉండాలో తెలుసుకుంది. మా వాళ్ళు చేసే పనుల్లో తను కల్పించుకుంది. సాయంత్రం పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తి ఆస్వాదించింది. అంటే శ్రియ చేత పనులు చేయించడానికి తీసుకెళ్ళావన్నమాట నువ్వు, ఆక్షేపించింది శశి. కాదు శశి, తన కాళ్ల మీద తను నిలబడగలిగేలా చూపించడానికి తీసుకెళ్లాను. శ్రియకి అది ఓ రకం ఓటమి తట్టుకోవడం తెలిసేలా చేశాను. మా ఆయన లెక్కల మాస్టర్ కదా, సమస్యను సాల్వ్ చేయడానికి లాజిక్లు ఉపయోగించడం ఎలాగో చెప్పారు. ముఖ్యంగా దానికి ఓడిపోవడం నేర్పించామే మేము. నోరు తెరుచుకొని వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు. తను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి. శ్రీకాంత్ గారు, ఏమనుకోకండి, ఓ మాట. పిల్లల విషయంలో మనం కరెక్ట్గా అనుకొని చేసే కొన్ని పనులు వాళ్ళకి తెలియకుండానే కీడే ఎక్కువ చేస్తాయి. అవేంటో చెప్పనా? అర్థం కాలేదు శ్రీకాంతులకి. శ్రియ అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం మీది. ఒక్కగానొక్క కూతురు మహారాణిలాగా చూసుకోవాలని తప్ప కాకపోయినా ఆమెను భవిష్యత్తు కోసం సన్నద్ధం చేయాలి. బాధ్యత కూడా మీదే. మీరు చెప్పారు కదా, తరచూ స్కూల్కు వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్కి కానుకలు ఇస్తూ ఉంటానని. ఆ గుడ్ విట్తో వచ్చిన కృత్రిమమైన గెలుపుకు అలవాటు పడిన శ్రియ చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోయింది. ఇప్పుడే ఇలా అయితే ఎలా? క్రమంగా అనుభవాలకు, పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది? పెళ్ళయి మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకుంటుంది. అది దొరకక అశాంతికి గురవచ్చు. ఓటమి అలవాటు చేయండి. అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం గెలుస్తుంది. గెలుపు రుచి కూడా ఆత్మాభిమానాన్ని పెంచుతుంది. నేను ఈ 10 రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే. మొదటి రోజు మేం పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బద్ధకంగా నిద్రలేచిన శ్రియ మొహమాట పడి మర్నాటి నుంచి త్వరగా లేవటం మొదలుపెట్టింది. విడిచిన బట్టలు చిందరవందరగా ఉన్న తన గదిని తనకే నచ్చలేదు. మా వాళ్లతో పాటు తను తన బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు సర్దుకోవడం, నాకు వంటలో సాయం చేయడం చేసింది.
వశిష్ఠతో కలిసి జాగింగ్, పార్థుతో కలిసి ఆటలు, రెండోవాడు మణిదీప్, వేదిక్ మ్యాథ్స్ తనకి బాగా వచ్చాయి. ఎవరి పనులు వాళ్లే చేసుకోవడంలో మిగిలిన టైం అందరూ ఆటపాటలతో గడిపేశారు. దసరా స్పెషల్లో శ్రియ చెయ్యి కూడా ఉంది. శ్రియ హైదరాబాద్ వెళ్తుంటే మా అందరికీ ఎంతో దిగులు అనిపించింది. మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది. శశి శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు. శ్రేయోభిలాషి అన్న పదానికి అసలైన అర్థాన్ని మీరే చూపించారు. నీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు గద్గదంగా అన్నాడు శ్రీకాంత్. బెంగళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతుందని మా శ్రియకి చెప్పండి నవ్వేస్తూ అంది దీప్తి. ఇంతటితో ఈ కథ సమాప్తం.